నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నాయకుల పరిస్థితి ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి. ఇలానే ఉంది. ఎందుకంటే నేతలు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో, ఆ నీతులన్నీ కూడా కోటలు దాటుతున్నాయి. కానీ నేతలు మాత్రం గడప కూడా దాటలేని పరిస్థితికి ఏర్పడింది ఇప్పుడు. అధికారం చేతిలో ఉంది. అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధీమానో, లేక అదుపులేని విలాసాల మీద మక్కువో తెలీదు కానీ వరుసగా వెలుగు చూస్తున్న ఉదంతాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏదైతుందో ఈ కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు రాష్ట్రంలో గంజాయిని, డ్రగ్స్ ను అంతం చేస్తామంటూ హోంమంత్రి అనిత, అలాగే మంత్రి లోకేష్ వంటి నేతలు భారీ ప్రకటనలు చేస్తూ ఉంటే, మరోవైపు స్వయంగా అధికార పార్టీ ఎంపీలే, అధికార పార్టీ నేతల్లే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఎందుకంటే విడతల వారీగా ఒక్కొక్కరి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కూటమి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే వెలుగు చూస్తున్న ఉదంతాలు ఉన్నాయో వాటన్నిటితో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా అదేంటో కానీ వైసీపీకి శ్రమ లేకుండానే కూటమి నేతలు తమను తాము వీధిన పడేసుకుంటున్నారు. అసలేం జరుగుతుందన్నదో కూటమి పెద్దలకు కూడా దిక్కుతోచడం లేదు. ఈరోజు ఫలానా ఎమ్మెల్యే రాసలీలలు, లేదా ఫలానా ఎమ్మెల్యే దందా చేస్తున్నాడు, ఫలానా నాయకుడు దందా చేస్తున్నాడు, ఇలాంటి వ్యవహారం బయటకు వచ్చిందనే 2 రోజులకు అందరూ కూడా మర్చిపోయారని ఊపిరి తీసుకునే లోపే, అంటే ఇక ప్రజల్లో ఇది కనుమరుగైపోయింది. మనం చూస్తేనేమో జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఇంతకుముందు చూస్తేనేమో టీడీపీ ఎమ్మెల్యే, ఇంతకుముందు చూస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యేలు. ఈ విధంగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి వస్తానే ఉంది. కానీ అది ప్రజలు మర్చిపోయారు అనుకుని ఊపిరి తీసుకునే లోపు మరొకటి వెలుగు చూస్తోంది. అధికారం, డబ్బు, ఈ 2 ఉంటే అవలక్షణాలు వెంట వచ్చేలా ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డదంతా బాగా డబ్బున్నోళ్లే కావడం గమనార్హం. మత్తు పదార్థాలకు బానిసాయి. అంటే ఈ రోజుల్లో యువత కానీ, లేదంటే విద్యార్థులు, ఎస్పెషల్లీ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మత్తు పదార్థాలకు బానిసాయి. అందులో జోగుతూ కూడా వాళ్ళ కన్నవాళ్లకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు. రీసెంట్ గా పోలీసులు ఎలాంటి పనిష్మెంట్లు ఇచ్చారో, ఎలాంటి శిక్షలు వేశారో, యువత ఏ విధంగా పాడైపోయి ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా మనందరం చూసాం. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ నేతలు వారి పిల్లలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. ఇప్పుడేం మాట్లాడతారంటూ ప్రతిపక్ష వైసీపీ నిలదీస్తా ఉంది. సమాధానం దొరకడం లేదు వాళ్ళకి. వాళ్ళు నిలదీస్తున్నా సరే ఏం డిఫెన్స్ చేసుకోవాలనేది కూడా కూటమి నేతలకు ఆన్సర్ అనేది దొరకట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎవరైతున్నారు, ఆయన హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడడంపై వైసీపీ గట్టిగా నిలదీస్తుంది. కానీ దీనికి కౌంటర్ గా ఎంపీ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు నన్ను భోజనానికి పిలిచారు, కేవలం నన్ను వాళ్ళు పదే పదే రిక్వెస్ట్ చేయడంతో నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్టుగా ఆయన శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయం పైన, టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందంటున్నారు ఆయన. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ, ఆ పార్టీ నేతలు ఎవరు కానీ నోరు మెదపడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు, అతని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఒకవైపు లోకేష్ కానీ, అనిత కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని చెప్తున్నారు. కానీ దీనిపైన చంద్రబాబు నాయుడు కానీ, పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఎందుకు నోరెత్తలేదని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. తెల్లారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీ పైన ఏం చెబుతారు అసలు అని చెప్పేసి కన్నబాబు నిలదీస్తున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా. అయితే డ్రగ్స్ వద్దు బ్రో అని మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతూ, మరోవైపు మీ పార్టీలో వారు మాత్రం డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడంపై సమాధానం చెప్పాలని చెప్పేసి కురసాల కన్నబాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే నీతులు ఎదుటి వారికి చెప్పేందుకే తప్ప ఆచరించడానికి కాదన్నట్టుగా టీడీపీ పరిస్థితి తయారైందని చెప్పేసి ఆయన తప్పుపడుతున్నారు. నిజంగానే ఇది అతను తప్పుపడడం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అంటే ఒక ఎంపీ మీద ఇలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు, అతనికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చాలా పత్రికల్లో, వార్తాపత్రికల్లోనూ, మీడియా సంస్థల్లోనూ ఆ పుట్టా మహేష్ కి కూడాను డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ఈగల్ టీం రైడ్ చేసినప్పుడు. అందులో దీంతో పాటుగా అమిత్ శర్మ సంథింగ్ ఒక అతను బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే జరుగుతుంది.
ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ ఈగల్ టీం రైడ్ చేసేటప్పుడు 3 సార్లు కాల్పులు జరిపారని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇదంతా అక్కడ ఫామ్ హౌస్ లో జరిగిన విషయం అనమాట. దీనిపైన అధికార పార్టీ కానీ, అధికార పార్టీలో ఉన్న కూటమి నేతలు కానీ ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు డ్రగ్స్ కి బానిసలైపోతున్నారు యువతంతా, డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉండిపోయిందని చెప్పేసి చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళంతా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక ఎంపీ దొరికితే ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. అయితే డ్రగ్స్ గంజాయి నిర్మూలిస్తామని చెప్పేసి హోంమంత్రి అనిత కూడా ప్రకటించిన 10 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది. తాడేపల్లిలో మరోవైపు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు, క్యారెక్టర్ లేని వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు లోక్సభకు పంపారని చెప్పేసి విమర్శించారు. పార్లమెంట్ లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్ లేదంటున్నారు. అయితే ఎంపీ మహేష్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అధికారం అనేది బాధ్యతతో కూడిన ఆయుధం కావాలి కానీ అది అవలక్షణాలకు అండగా మారకూడదు. ఎస్, ఇట్స్ ట్రూ. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అని నినదిస్తూ యువతకు ఆదర్శంగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలు ఇలాంటి కేసుల్లో అడ్డంగా దొరికిపోవడం ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడేసే అంశమే ఇది కూటమి ప్రభుత్వాన్ని. ఒకవైపు లోకేష్ వంటి యువ నేతలు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అదే పార్టీ ఎంపీలు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ కోణంలోనే ఉన్నా అందులోని నైతిక ప్రశ్నలు ఏవైతున్నాయి, అంశాలు ఏవైతున్నాయి, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి పెద్దలపైన ఉంది. సొంత పార్టీ నేతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరిస్తారా లేక మౌనంగా ఉండి కాలం గడిపేస్తారా అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నే. నీతులు ఎదుటి వారికి చెప్పడానికే తప్ప ఆచరించడానికి అనేవి పనికిరావు. కానీ ఇక్కడ వీళ్ళకి నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఇది. లేదంటే ప్రజల దృష్టిలో చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం డాష్ పనులు అన్నట్టుగా విమర్శ నిజమని చెప్పేసి ముద్రపడే ప్రమాదం కూడా ఉంటుంది.